గడిచిన కొద్ది రోజులుగా జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి జరుగుతున్న సర్వేల్లో, కొన్ని సంస్థలు జరుపుతున్న సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ సర్వేల్లో వెల్లడవుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇంకా చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికకు సంబంధించి తాజాగా ఒక సర్వే జరిగింది. ఈ సర్వే చేసిన సంస్థ ఏంటంటే లోక్పాల్ సంస్థ. లోక్పాల్ సంస్థ అనేది కొంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థే. దాన్ని మనం పూర్తిగా తోసిపుచ్చడానికి వీల్లేదు. ఆ సంస్థ చెప్పిన సర్వే వివరాల ప్రకారం యాజ్ ఆఫ్ నౌ అంటే అక్టోబర్ 31, నవంబర్ 1 నాటికి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే 6-7% పైగా ఓట్ల ఆధిక్యంతో కనిపిస్తుంది. 6-7%. ఇది వరకు కొన్ని సంస్థలైతే 16% కూడా ఇచ్చాయి. కొన్ని సంస్థలు 14% ఇచ్చాయి. కొన్ని సంస్థలు 3% ఇచ్చాయి. సో రకరకాల సర్వేలు 3% కావచ్చు, 6% కావచ్చు, 7% కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ 1% అయినా కావచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ బీఆర్ఎస్ కంటే ఆధిక్యంలో ఉంది అన్నది సర్వేలన్నీ తేల్చి చెప్తున్న మాట. అండ్ డే బై డే ప్రతిరోజు కూడా గ్రాఫ్ పెరుగుతోంది. ఇది కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నట్టుగా కూడా ఈ సర్వే తెలియజేసింది. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రంగంలోకి దిగారో, ప్రచారాన్ని ప్రారంభించారో, రోడ్ షో ప్రారంభించారో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మైలేజ్ మరింత పెరుగుతున్నట్టుగా కూడా సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. సో అటువైపు ప్రత్యర్థి పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ప్రధాన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. ఆ పార్టీకి సంబంధించిన మరొక స్టార్ క్యాంపెయినర్ మాజీ మంత్రి హరీష్ రావు తన తండ్రి మారడంతో ఆయన ఇంటిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇక కేసీఆర్ పాల్గొంటారా లేదన్నది మనకెవరికి తెలియదు, దేవుడికే తెలియాలి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఈ సర్వేలో, లోక్పాల్ సర్వేలో 44% ప్రజలు మద్దతు తెలిపారు. నవీన్ యాదవ్కు 44% మంది మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి 38% మంది ప్రజలు మద్దతు తెలిపారు. సో ఇక్కడ 38% బీఆర్ఎస్కు వైపు మొగ్గు చూపితే కాంగ్రెస్ వైపు ఆల్మోస్ట్ 44% మద్దతు చెప్తున్నారు. సో ఈ 44-38 మధ్య గ్యాప్ 6%గా మనకు ఇక్కడ కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 15% సపోర్ట్ కనిపిస్తోంది. 15%. సో ఇంకొక మరో 3% ఇతరులకు లభించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇంకేదైనా మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కలిపి యావరేజ్గా 3% సపోర్ట్ కనిపిస్తుంది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ కేటగిరీల వారీగా దాదాపు 3,100కు పైగా శాంపిల్స్ని తీసుకొని ఈ సంస్థ, లోక్పాల్ సంస్థ స్టడీ చేసింది. ఈ స్టడీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ముందంజలో ఉన్నాడు. అండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, డివిజన్స్ వారీగా ఈ 22-23 నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వీటి పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. ప్రజల్లో ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. ఆ విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ పోటీ చేస్తున్న ముగ్గురులో కూడా బీజేపీ లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ మాగంటి సునీత అండ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్, ఈ ముగ్గురు అభ్యర్థుల బలాబలాలు చూస్తే నవీన్ యాదవ్ మిగతా ఇద్దరి కంటే కూడా శక్తివంతుడిగా కనిపిస్తున్నట్లు ఈ సర్వే తెలియజేసింది. సో అందువల్ల కాంగ్రెస్ వైపు 44% కనిపిస్తుంటే ఇది అంటే మన ఏమంటాం బీఆర్ఎస్ పార్టీ 38% దగ్గర ఆగిపోయింది. తర్వాత అంటే ఈ సర్వే కొంత నేను ముందు చెప్పినట్టుగా లోక్పాల్ సంస్థ సర్వే సంస్థ క్రెడిబుల్ ఉన్న ఆర్గనైజేషన్, మనం పూర్తిగా కొట్టిపడడానికి లేదు. అండ్ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే ప్రచార రంగానికి సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మహిళ చుట్టూ రాజకీయం చేస్తున్నట్లుగా, అంటే మహిళ చుట్టూ అంటే సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మాగంటి గోపీనాథ్ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏంటంటే ఆమె చుట్టూ
ఎలక్షన్ను నడిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. అంటే ఆమె సింపతి ఫ్యాక్టర్ అంటే భర్తను కోల్పోయింది, లేకుంటే ఇట్లా రకాల భర్తను కోల్పోయిన ఆ సింపతిని గెయిన్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఆమె చుట్టూ ఈ ఎన్నికల ప్రచారాన్ని తిప్పుతున్నట్టుగా కనిపిస్తోందని ఈ సర్వే చెప్పింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ పైన గవర్నమెంట్లో ఉన్న కాలంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇది కూడా సర్వేలో వచ్చింది. ఆ స్టడీలో లోక్పాల్ సంస్థ స్టడీలో తేలింది ఏమిటంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలించిన కాలంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని నిర్లక్ష్యం చేసింది ఇది కేసీఆర్ ప్రభుత్వం అనేది కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఒకవేళ ఓటర్స్ కనుక స్ప్లిట్ అయితే, అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ నేను చాలా సందర్భాల్లో వీడియోలు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, అదొక టిపికల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పాను. అంటే దాంట్లో సంపన్న వర్గాలు, లేకపోతే సెలబ్రిటీస్, లేకపోతే ఇతరత్ర ప్రముఖులు, వీళ్ళంతా ఉండే జోన్ ఒక వైపు ఉంది. ఇంకొక జోన్లో పేద ప్రజలు, బస్తీలు ఉన్న ప్రాంతాలు, మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ బస్తీల్లో కానీ, ఇటు సెలబ్రిటీస్ ఉన్న ఈ జోన్లో కానీ ఈ మొత్తంగా చూస్తే హిందుత్వవాదం పేరిట బీజేపీ ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. ఎంతో కొంత వాళ్ళు ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అంటే హిందూ ఓట్లను. సో హిందూ ఓట్లను వాళ్ళు చీల్చే అవకాశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఓట్లు బీఆర్ఎస్కు రావాల్సినవి రాకుండా పోయి బీజేపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఒక స్టడీలో తేలింది. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీకి హిందూ ఓటు బ్యాంకు నుంచి ఎక్కువగా పెద్దగా వర్కౌట్ కాదేమో. ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో 2023లో కూడా దాదాపు 25,000 ఓట్లకు పైగా సాధించాడు. కనుక ఈసారి కూడా ఇప్పుడు 15% అంటే అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ దాదాపు అంతే వస్తుంది ఇంచుమించు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఏ రకంగా ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ అంశాలు ప్రధానంగా వస్తాయి, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అనే దానికి సంబంధించి, ఒకటి బస్తీల్లో, మురికివాడల్లో, లేకపోతే ముస్లిం మైనార్టీ ప్రజల్లో ఉండే ఒపీనియన్, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పైన అండ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ పైన ఉన్న అభిప్రాయం, అట్లాగే మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్ ఏం చేశాడనే అంశం, ఆ తర్వాత బీజేపీకి సంబంధించి హిందుత్వ కార్డు, ఇవన్నీ కూడా పనిచేసే అవకాశం ఉంది. వీటన్నిటిలో ఒక ప్రధానమైనది కనిపిస్తుంది ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు రోడ్ షోలో కూడా ఆ విషయాన్ని చెప్పాడు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలది ఫెవికాల్ బంధం, ఆ బంధాన్ని మనం విడగొట్టలేమని కూడా ఆయన చెప్పాడు. ఇది చాలా బలంగా వెళుతున్న కారణంగా, ఈ ప్రచారం బలంగా వెళుతున్న కారణంగా ముస్లిం మైనార్టీ సెక్షన్స్లో ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతుంది, కాంగ్రెస్ పార్టీ వైపే. ఎప్పుడైతే బీజేపీ ఒకటే అనే క్యాంపెయిన్ ప్రజల్లో నాటుకుంటున్న దశలో ఈ రెండు ఒకటే కనుక మనము ఎవరికి వేసినా ఒకటే, ఓటు మురిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఎందుకు వేయకూడదు అని ప్రజల్లో ఒక ఒపీనియన్ సంఘటితమయ్యే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.